ఇవ్వడంతో ఒకసారిగా మహిళలంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ దృష్టి సారించింది. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫారసుకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పీసీసీ కమిటీలకు అప్పగించారు. ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక అన్ని స్థానాలకు ఈ నెల 8న టీపీసీసీ చీఫ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. రైట్, ఇక కాంగ్రెస్ కసరత్తుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ అయితే ఎన్నికలకు ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను వడపోస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? వంశీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 9వ తేదీ నుంచి కూడా ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైపు జెడ్పీటీసీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జెడ్పీటీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశమైతూ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించాలని చెప్పి సూచించారు. ఒకవైపు జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్క జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి వైపు రాష్ట్ర పీసీసీ ఆఫీస్ పంపించాలని చెప్పేసి కూడా సూచించారు. చాలా చోట్ల కూడా 4-5 పేర్లు పంపించడానికి పట్ల కూడా పార్టీ పెద్దలు ఇప్పటికీ ఒక స్పష్టమైన ఆదేశాన్ని కింది స్థాయికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగా 2 లేదా 3 పేర్లను ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ పంపించాలి. అందులో ఒకరిని పార్టీ అధిష్టానం నిర్ణయించి వారికి బీఫామ్ ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. దానికి తోడు సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు సంబంధించిన విషయంలో ఆయా డీసీసీల పరిధిలోనే వారిని ఎంపిక చేసి అక్కడనే వారికి సంబంధించిన పేర్లను ప్రకటించాలని చెప్పేసి వారికి పొల్లు ప్రియాన్ని ఇవ్వడం జరిగింది. కింది స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా సమావేశమై వారి నియోజకవర్గాల పరిధిలో, డీసీసీల పరిధిలో ఆ ఎంపిక చేయనున్నారు. దీంతో ఇప్పటికే పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపు కోసం మొదటి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నటువంటి పీసీసీ దీనికి సంబంధించిన విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు జెడ్పీటీసీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఖచ్చితంగా 2-3 పేర్లకు పంపించాలని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో కసరత్తు చేస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో దీనికి సంబంధించిన విషయంలో ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు ఈ రోజు మరోసారి విచారణ రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పీసీసీ భావిస్తుంది. వంశీ.